కానీ ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవ్వరికి మాట చెప్తే వినకుండా సిద్ధాంతం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరెక్ట్ అయిన నాయకుడిని అంటే కరెక్ట్ అయిన ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో వెనకంజ వేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పేసి చాలా మాటలు వస్తున్నాయి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మీరందరూ ఆయన తాటికి ఆయన పరిగెట్టే విధానానికి రాష్ట్రంలో మార్పులు చాలా వచ్చాయి. అదే కంటిన్యూషన్ ఎలక్షన్లో ఉన్నట్టయితే బండి సంజయ్ గారు ఉన్నట్టయితే ఇంకొక 20 నుంచి 30 సీట్లు కొట్టే అవకాశం ఉందని చెప్పేసి లోకల్ క్యాడర్ బూత్ నాయకులు చెప్పిన మాట. కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినప్పుడు మొత్తం చల్లబడిపోయింది. మళ్ళీ అలాంటి వ్యక్తిని తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు ఈయనను రామకృష్ణారెడ్డి గారిని రామకృష్ణరావు గారిని తీసుకొచ్చారు. ఈయన బూత్ లెవెల్ నాయకుడికి వీళ్ళందరికీ చాలామంది తెలియని వ్యక్తి. ఇప్పుడు మీరున్నారు, కొంతమంది తెలిసేది మన రఘునందన్ రావు గారు ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు అంటే మొన్న వచ్చారనుకో, రాజసింగ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఆయన తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే బూత్ లెవెల్ నాయకులకు కూడా పరిచయం ఉండి తీసుకొచ్చి పగ్గాలు బట్టి నడిపించే వ్యక్తి కావాలి. భారతీయ జనతా పార్టీకి ఒక సరైన నాయకుడు కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇవన్నీ ఒడిదుడుకులకు ఇవన్నీ జరిపించే నాయకుడు కావాలి. కానీ వీటన్నింటి పక్కన పెట్టి సీనియారిటీ ఉండొచ్చు. నేను కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినాన్ని, నాకు కూడా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రి హిందుత్వం గురించి పెంచిన వాళ్ళు, ప్రొద్దున లేస్తే రామాయణ మహాభారతాలు చెప్పుకుంటూ పెంచిన వాళ్ళు నా తల్లిదండ్రి. అలాంటి భావజాలం నుంచి వచ్చే వ్యక్తిని కానీ సరైన నాయకుడిని ఎంచుకోవడంలో తప్పు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అన్యాయం చేస్తుందని లోకల్ క్యాడర్ మాట్లాడుతున్న మాటలు. ఫస్ట్ లోకల్ కేడర్ అయినా, మీలాంటి జర్నలిస్టులు అయినా, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులైనా ఒకటి ఆలోచించాలి. ఇది ఫ్యామిలీ పార్టీ కాదు, ఫామ్ హౌస్ పార్టీ కాదు, ఇది కుటుంబాల పార్టీ కాదు. ములాయం సింగ్ యాదవో, అఖిలేష్ యాదవో, లేకపోతే ఉమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా పార్టీలు. ఇది దేశంలో ఒక భావజాలంతో దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏర్పడ్డ పార్టీ. ఇది వ్యక్తుల మీద ఆధారపడదు. వ్యక్తి పూజ ఎప్పుడు ఎక్కువవుతుందో దీనికి వినాశనం వస్తుంది. అక్కడ వ్యక్తులు ఉండరు. ఓకే, రామచంద్రరావు గారి ఎన్నికలు ఈ రోజున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మీరు అన్నట్లు సార్, మీరు నాయకుల దగ్గర మీరు ఉంటారు, ప్రజల దగ్గర ప్రజలలో మేము కూడా ఉన్నాం కదా. మాతో నిత్యం సంప్రదింపులు చేసి సుమారు నేను రోజు 1500 మందితో కలుస్తుంటాను. నేను ఏమంటున్నానంటే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడున్న 30 రాష్ట్రాలండి, కేంద్ర అధిష్టానం ఏం నిర్ణయం అంటే ఇక్కడున్న తెలంగాణ పరిస్థితుల దృష్ట్యా మంచి అవగాహన. ఈరోజు తెలంగాణ నువ్వు చెప్పిన నాయకులందరూ ఆయన కూడా చెడ్డీలు వేసుకున్నామే. అంటే ఆయన ఏదో జైనే నాయకుడు. నేను ఏమంటున్నాను, ఆయన ఖాళీగా కూర్చోలేదు. ఆయన నిరంతరం ఉద్యమాలు చేసి, భావజాల ఉద్యమాలు, వ్యక్తిగత ఉద్యమాలు కాదు. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇస్తే ఫేమ్ అయినట్టు కాదు. వాళ్ళు నిరంతరం ఒక భావజాలంతో పోయారు. ఈరోజు రాకేష్ రెడ్డి అంటే 1 ఇయర్లో ఫేమ్ అయిపోయాడు, మళ్ళీ 1 ఇయర్లో డీఫేమ్ అవుతాడు. ఇది వ్యక్తిగత ఇమేజ్. అవును, నేననేది రామచంద్రరావు గారికి ఉన్న ఒక ఈ తెలంగాణలో ఒక ప్రతి కార్యకర్తను గుర్తుపట్టే వ్యక్తి ఉన్నాడంటే రామచంద్రరావు గారే. ఎందుకంటే అతను ఏబీవీపీలో కావచ్చు, సుమారు 83 వరకు, అక్కడి నుంచి 86 నుంచి బీజేవైఎం కావచ్చు, లేదు తర్వాత శాసనమండలి సభ్యుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కావచ్చు, రకరకాల పదవులు. ఈ 50 సంవత్సరాల నుంచి తన కెరీర్ని, తన కుటుంబాన్ని అన్నీ త్యాగం చేసి పార్టీకి నిస్వార్థంగా పని చేసిండు. ఆయన న్యాయవాద వృత్తి, కోట్ల ఫీజులు వచ్చేటి, ఆయన జడ్జి అయ్యేది కూడా వదులుకున్నాడు ఓన్లీ బీజేపీ గురించి. కాబట్టి అట్లాంటి భావజాలం ఉన్న వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరు కత్తులు బట్టి యుద్ధం చేయలేరండి, వ్యూహాలు కూడా ఉంటాయి. చాణక్యుడు ఏం చేస్తేనే చంద్రగుప్తుడు గెలిపి మౌర్య సామ్రాజ్యం నిలబడ్డది. ఈరోజు ఆయన చాణక్యుడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రగుప్తులు మేము ఆయన మాకు తలవార్లు ఇస్తాడు, పోరాటం చేస్తాం. ఈరోజు నిజమైన మంచి నిర్ణయం జరిగింది తెలంగాణ పార్టీ కంటే. మంచి నిర్ణయం. ఒక చాణక్యుడు లాంటి ఒక సౌహృదయుడు, ఒక మృదు స్వభావి, చూస్తేనే ఒక ముఖంలో ఒక కళ కనబడే వ్యక్తి రామచంద్రరావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల మీద పట్టున్నవాడు, పరిచయాలు ఉన్నవాడు, కార్యకర్తల్ని కడుపులో దాచుకునేవాడు. ఇవన్నీ ఉండి ఈ దేశానికి, ధర్మానికి నిరంతరం 50 ఏళ్ళు పనిచేసినవాడు. కాబట్టి ఆ నిర్ణయం సరైన నిర్ణయం. మిగతా వాళ్ళకు మిగతా అవకాశాలు వస్తాయి. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వచ్చింది. కేంద్ర మంత్రి తక్క కాదే. ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలని కలలు కొంటున్న కోట్లాది మంది, సర్పంచ్లు కావాలని కలలు కొంటున్న లక్షలాది మంది. కేంద్ర మంత్రి అంటే తక్కువనా? ఎవరికి ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలా పార్టీ నిర్ణయిస్తుంది. సమయము, సందర్భము, ఇవన్నీ ఉంటాయండి రాజకీయాలల్లో. ఇదంతా ఇది కాదు. రాజాసింగ్ కావచ్చు, రాజాసింగ్ గారికి ఇంతకన్నా పెద్ద బాధ్యత ఇస్తుండొచ్చు. ఆయన ఒక నేషనల్ లెవెల్ ఎదిగాడు, ఉత్తర భారతానికి ఇంకా ఫేమ్ అయ్యాడు. కాబట్టి అతనికి సంబంధించిన ఇంత మంచి పోస్ట్ ఇస్తారచ్చు. కాబట్టి రాజకీయాలకు ఓపిక కూడా అవసరం,
సహనం అవసరం. 50 ఏండ్లండి, ఒక్కరోజు పోరాటం కాదు ఆయన. ఆయన చాలా సీనియర్ No, నాయకుడు. no, ఆయన ఉద్యమ నాయకుడు. ఈ ఉద్యమం కాదు, తెలంగాణ ఉద్యమం కాదు, విద్యార్థి నాయకుడికి అప్పుడు ఆ టైంలో రాడికల్స్, ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో కాలేరు కొట్టుకున్న నాయకుడు. అవును. ప్రాణాలకు తెగించి పోరాడింది. ఇలాంటి మాలాంటి వాళ్ళం మంచిగా కూర్చున్న పరుపుల మీద వచ్చి కూర్చుంటున్నాం, హాయిగా వచ్చేసి బీఫామ్ తీసుకున్నాం, మేము వెళ్ళడమైనాం. అంటే త్యాగాలు వాళ్ళవి, భోగాలు మయ్యి. ఈరోజు ఎవరైనా సరే చెప్తున్నా, నేను బహిరంగంగా చెప్తున్నా, ఆ 3 నెలలు ఎమ్మెల్యే ఎట్లా అవుతా నేను? అవులేదు. అది ఓన్లీ కమలమే. కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రిని కొట్టింది ఎవరు? కమలమే. కమలం 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 ఒక్కటే గమనం, గమ్యం అని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడి పట్ల అందరు సంతృప్తిగా ఉన్నారు. రాను చిన్న చిన్న అలకాలు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వేరే పార్టీలకు వెళ్ళి వచ్చినాయి, కొద్దిగా ఉంటాయి. ఇది హిందుత్వ భావజాలం, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం, ఈ దేశభక్తి ఇవన్నీ ముడిపడి ఉన్న పార్టీ ఇది. కాబట్టి తొందరగా సద్దుమణుగుతాయని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరిగితే మంచిదంటారు రాష్ట్ర ప్రజలకి? ఒకటి ఏం లేదండి, అవినీతి తగ్గిస్తే చాలు. నాయకులే కదా సార్ ఫస్ట్ అవినీతి చేసి. మళ్ళీ అదే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను, అవినీతి తగ్గించేసి ఏదైతే మీరు ఎన్నికలలో వాగ్దానాలు చేశారో, వాగ్దానాలు ఒకటి. రెండోది, గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థ మొత్తం పడకేసింది, వైద్యం మొత్తం పడకేసింది, శాంతి భద్రతలు సరిగ్గా లేవు, సరిగ్గా లీడర్షిప్ ఆరుగురు వర్గాలు అయిపోయినాయి. నల్గొండ ఒకటి అంటాడు, ఖమ్మం ఒకటి అంటారు. కాబట్టి ఇప్పుడు మాలాంటి జిల్లాలకు ఇంకా మంత్రి పదవి కూడా లేదు. ఎట్లుంటుంది? మా గురించి అడిగేవాడు ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు హిందువుల పరిస్థితులు, మన నిజామాబాద్ జిల్లా పరిస్థితి, ఉమ్మడి జిల్లా పరిస్థితి. అసెంబ్లీలో 10 సార్లు కొట్టినా సరే ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే సుమారు 1 లక్ష రూపాయలు బిల్ శాంక్షన్ చేస్తారు. 1 లక్ష కావాలని చేస్తలేరా, డబ్బు లేదని చేస్తలేరు? ఏదైనా సరే సరైన సమాధానం, సరైన సమర్థలు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయమైన రాష్ట్రాన్ని విడదీసిండ్రు. మళ్ళీ ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో పక్షపద్ధతితో పరిపాలిస్తే ప్రజలే సమాధానం చెప్తారు, ఎవరికి ఎప్పుడు చెప్పాలా. ఎందుకంటే ఏ రోజైనా పోరాడతాం, మా హక్కుల గురించి పోరాడతాం. కానీ ప్రభుత్వం మాత్రం మొత్తానికి ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇక ప్రజలు కూడా ఈసడించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ అబద్ధాల, అసత్యాల ప్రభుత్వం కూలిపోతే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సార్, ఫైనల్గా ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. రాష్ట్రంలో యువతకు కానీ ప్రజలకు కానీ మీ తరపున ఒక మాటగా మా ప్రేక్షకులు. ప్రజలకైనా యువతకైనా నిమ్న జాతులతో పోరాడే వేదికలైనా ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించే గొంతులు కోస్తున్నారు కదా సార్? ఎన్నెన్ని గొంతులు కోస్తారు? ప్రశ్నించటము, నిలదీయటమే అది ఒక నికాసైన కొత్త అభివృద్ధికి బాటలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న అన్నాను నేను ప్రభుత్వం డిబేట్లో కూడా అన్నాను, అదంగా దయాకర్ గారు మేము ఉన్నప్పుడు అన్నాను, నేను ఒక విలేజ్కి వెళ్ళాను. అంటే సుమారు అంటే సింపుల్గా చెప్తాను, ఒక 2 మండలాలు రివ్యూ చేస్తే 1673 మంది ఎలిజిబుల్ ఇందిరమ్మ ఇళ్ళు అయితే 363 ముగ్గు పోసుకున్నారు, 74 మంది బేస్మెంట్ వేశారు, ఒకటే ఇల్లు కంప్లీట్ అయింది. అదే చెప్పాను. అప్పుడు ఎందుకు ఇది జరిగిందని అధికారులను అడిగితే అక్కడ వచ్చి అంటే అనర్హుల లిస్టులో తీసేసారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఉండాలని అనర్హులకు ఇచ్చేశారు. వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. ఆ పేదలు, ఐలాపురం గ్రామంలో పేదలు ఏడుస్తున్నారు. అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ మాకు రాలేదు, అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, భూములు ఉన్న వాళ్ళకు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అంటే అధికారులకు చెప్పాను, ఈ పాపం ఎందుకు మూట కట్టుకుంటారు పేదవాడి కానీ. అంటే ఎక్కడైతే నువ్వు అరువుడికి ఇయ్యలేదు, ఇక అనరుడు ఎప్పుడైనా కట్టుకుంటాడు. అరువుడికి అడిగి ఆకలి ఉంది, అడిగి గూడు కావాలా, వర్షాకాలం వస్తుంది, ఏదో గవర్నమెంట్ 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఏదో కిందకో మీదికో 1 లక్ష ఎక్కడో తగ్గ, అసలు అరువులకే ఇయ్యలేదు. మొత్తం మళ్ళా మొదటి అప్పుడు ఆ దొరల రాజ్యం, ఇప్పుడు రెడ్డిల రాజ్యం. మళ్ళా అనరువులకు, మోసగాళ్లకు ఈ రకంగా స్కీమ్లు ఇచ్చారు. దీన్ని సరిదిద్దాలా. ఇట్లాంటి స్కీమ్స్ ఎవైనా కానీ అరువులకు ఇస్తే అందరికీ మంచిదని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VTV ఛానల్. ఇది ఇప్పుడున్న సమాజం పట్ల స్పృహ, పేదల పట్ల ప్రేమ, అన్ని వర్గాల ప్రజలని, సమస్యలని ప్రపంచ దృష్టికి తీసుకురావాలంటే సరైన వేదిక, సరైన ఛానల్. అందరూ అందుగురించే ఈ VTVని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.